ప్రియమైన వారలారా, ఎలా ఉన్నారు? బావున్నారా? సంతోషంగా ఉన్నారా? ఈ ఉదయకాలమందు ఆనందంగా ఉన్నదా? దేవుని ప్రసన్నత ఉంటే ఎప్పుడూ సంతోషమే కదా. మన చుట్టూ ఏం జరిగినా హృదయంలో ఒక నెమ్మది, సమాధానము, సంతోషము, ఏది వచ్చినా చూసుకుందాము, యేసు తోడుగా ఉన్నారు కదా అన్న ఒక మనసానందం ఉండును. అలాగే మనం ఉండాలి. సరే, ఈ స్థలం చూస్తున్నారా? ప్రార్థనా తోట ఉన్నది కదా. నేను చెప్పాను కదా, ఒక గార్డెన్ దేవుడు ఇచ్చారు. మొదటి భాగం వచ్చి గార్డెన్ ఆఫ్ వాక్ విత్ గాడ్, దేవునితో నడిచే ఒక తోట. రెండవ ప్రాంతం వచ్చి గెత్సెమనే తోట. యేసు గెత్సెమనే తోటకు వెళ్ళి పెద్దగా మూల్గుచూ ప్రార్థించినారు కదా. ఆయనక్కడే చాలా కన్నీటితో మూల్గుచూ సాష్టాంగపడి ప్రార్థించినారు. గెత్సెమనే తోట ఒక ప్రార్థన తోట. అదే విధముగా ఈ ప్రాంతమంతా సంపూర్ణంగా ప్రార్థనా తోటగా దాన్ని తయారు చేశాము. దాని లోపల వెళ్లారంటే అన్ని తమిళనాడులో ఉన్న అన్ని జిల్లాలను గూర్చిన వివరాలు, ప్రార్థనా విన్నపాలు ఉంటాయి. ఇండియాను గూర్చిన అన్ని రాష్ట్రాలు, వాటి వివరాలు, ప్రార్థనా విన్నపాలన్నీ ఉంటాయి. ఒక్కొక్కటి చూసి ప్రార్థించగలము. మీరిక్కడికొచ్చి దేవుని సమూహంలో పడి ఉండి ప్రార్థించవచ్చు. ఎవరూ డిస్టర్బ్ చేయరు. మహాశబ్దంతో ప్రార్థించవచ్చు, ఏడ్చి ప్రార్థించవచ్చు. అలా అనేక మంది ప్రజలు వచ్చి ప్రార్థన చేయుచున్నారు. ఆ తోటే ఇది. సరే, ఈ దినం దేవుడు నాకేం చెప్పుటకు ఇష్టపడుచున్నారు అని అనుకుంటున్నారా? 37వ కీర్తన 27వ వచనము. దేవుడొక మాటను చెబుతున్నారు. నా కుమారుడా, నా కుమార్తె, కీడు చేయుట మాని మేలు చేయుము, అప్పుడు నీవు నిత్యము నిలుచుదువు. కీడు అని తెలుస్తోందా? దాన్ని విడిచి తొలగు. మేలు చేయుము, అప్పుడు నీవు నిత్యము నిలుచుదువు. ఉద్యోగం నిరంతరంగా లేదు, స్థిరంగా ఉంటుందా అని తెలియడం లేదు. బిజినెస్ అప్పుడప్పుడు అప్ అండ్ డౌన్గా ఉంటుంది, స్థిరంగా ఉంటుందా తెలియడం లేదు. పరిస్థితి చూస్తే ఆర్థిక సమస్య, కరువు, దిగజారుట, ఇవన్నీ చూస్తే నిలబడగలమా అని తెలియడం లేదు. ఆ విధంగా అనేక మంది ప్రజలకు ఉద్యోగం నిరంతరంగా ఉండునా, స్థిరంగా ఉండునా అన్న భయము, బిజినెస్ స్థిరంగా ఉండునా అన్నటువంటి భయము, సేవలో ఇలాంటి సమస్య, నేను స్థిరంగా ఉంటానా అన్న భయము, ఇలా అనేకుల్లో భయము. అయితే మీరు స్థిరంగా ఉండాలని దేవుని ఇష్టము. మీరు స్థిరంగా ఉండాలంటే ఏం చేయాలట? కీడును విడిచి దూరంగా పోవాలి. కీడును కలుగజేసే ఏ కార్యమైనను విడిచి మేలు చెయ్యాలి. ఈ రెండు కార్యములలో జాగ్రత్త కలిగి ఉండాలి. కీడును విడిచిపెట్టాలి, మేలు చెయ్యాలి. అప్పుడు మీరు నిలుచున్నట్లు ప్రభువు మిమ్ములను ఆశీర్వదించెదరు. నాకు పోలీస్ శాఖలో పనిచేసే ఒక సహోదరుడు తెలుసు. అతడు వచ్చి ఒక పోలీస్గా ఉండి ఆ రక్షణ నిలయంలో అనేకులు ఉంటారు కదా. ఇతడు రక్షింపబడి దేవునికి సమర్పించుకున్నవారు కనుక లంచం తీసుకోరు, దేన్ని తీసుకోరు. పండగల నాడు విశేషమని ఇచ్చినా కూడా దేన్ని తీసుకోరు. నాకొచ్చి ఇది చాలు, జీతం దేవుడు ఇస్తున్నారు, పనికి తగిన కూలి అది చాలు, లంచం తీసుకొనుట కీడైన ఒక కార్యము, నేను తీసుకోను. కనుక పోలీస్ స్టేషన్లో అతనికి ఉన్న పేరేంటంటే స్వామివారు. స్వామిగారు అని పేరు అతనికి, స్వామియారని పిలుస్తారు. పై అధికారి వచ్చి ఆయన చాలా ధారాళముగా సంతోషముగా తీసుకుని జీవించుచున్నారు. అయితే ఈయన తీసుకోరు కదా. కనుక మొదట కొంచెం మనసాక్షి గద్దించింది. అందరము షేర్ చేసుకుంటే ఇతను మాత్రం తీసుకొనుట లేదు అని కొంచెం అతని మీద బాధ, విచారము ఉండేది. కనుక స్వాములు అని పిలుస్తారు. అతన్ని పరిహాసం చేస్తారు. అందరూ చేరి అతన్ని హేళన చేస్తారు. ఆయన దేన్ని పట్టించుకోరు. నేను దేవునికి యథార్థంగా ఉన్నాను, నేను యథార్థంగా నడుచుకోవాలి, ఆ కీడైన కార్యములు చెయ్యను అని. అతడు ఇలాంటి స్థిరముతో ఉన్నాడు. ఏమైనదంటే అతని పై అధికారులు వచ్చి ఇతని గురించి తెలుసుకుని ముఖ్యమైన కార్యమైతే ఇతన్ని మాత్రమే పిలిచి ఇతని దగ్గరే ఇచ్చి పంపెదరు. ఈయనని చెయ్యమంటారు. అందరి మధ్య అతడు ఘనపరచబడ్డాడు. అయితే పరిహాసం చేసిన వారు ఒకరోజు లంచం తీసుకుంటుండగా పట్టుబడి అవమానంతో వెళ్ళిపోయారు. కనుక స్థిరంగా ఉండలేకపోయారు. ఉద్యోగంలో అంతే, సస్పెండ్ చేశారు. అయితే ఈయన వచ్చి యథార్థంగా ఉన్నందున స్థిరంగా ఉన్నారు, మనోరమ్యతతో సంతోషంగా ఉన్నారు. కనుక దేవుడు చెబుతున్నారు, ఆ విధముగా కీడు చేయకండి, కీడు చేసే కార్యమును విడిచి తొలగుడి. మీ జీవితంలో మీరు బిజినెస్ చేసినను కీడు చేసి లాభం సంపాదించాలని అనుకోకండి. మీరు ఏం చేసినను సరే దేవునికి ఇష్టం లేని కీడైన కార్యమునకు స్థలమివ్వకూడదు. యథార్థముగా నడుచుకోవాలి, యథార్థంగా ఉండాలి. కనుక ఇతరులకు మేలు చెయ్యాలి.
ప్రభుత్వ అధికారిగా ఉంటే ప్రజలకు మేలు చేయుట మీ పని. కనుక ప్రజలకు మేలు చెయ్యాలి. మిమ్ములను నమ్మి ఆ బాధ్యత దేవుడు ఇచ్చారు. కనుక ప్రభుత్వ ఉద్యోగం దేవుని పని అని చెబుతారు. నిజమే, అది ప్రజా పని. దాన్ని యథార్థంగా చేసి ప్రజలకు మేలు చేయుడి. మీరు స్థిరంగా ఉంటారు, ఆశీర్వదించబడెదరు. కనుక దేవుని దగ్గర చెప్పండి, ఏది చేసినను నేను యథార్థతతో నమ్మకంగా చేసేదను, మోసగించను. నా అధికారమును, నా యొక్క బిజినెస్ కార్యమును, చెడు కార్యములకు స్థలము ఇవ్వను అని సమర్పించుకొనుడి. మిమ్ములను స్థిరులుగా చేయును. దేవా, మీరు మమ్మల్ని గమనిస్తున్నారు. నేను యథార్థముగా ఉండునట్లు, ఉత్తమమైన వానిగా నడుచునట్లు, దేవా, కీడును విడిచి తొలగునట్లు నాకు సహాయం చేయుడి. కీడైన కార్యములో నేను చేయి పెట్టకూడదు, కాపాడుకొనుడి. నేను ప్రజలకు మేలు చేయునట్లుగా నన్ను ఆశీర్వదించుడి. యేసు నామములో ఆమెన్, ఆమెన్.